లహరి పార్టీలో ఇంకా డాన్స్ చేస్తూ ఉంటే ప్రశాంత్ అక్కడికి వచ్చేసి లహరిని ప్రేమగా అలాగే చూస్తూ ఉంటాడు. లహరి డాన్స్ వేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వావ్ సూపర్ అని అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అప్పుడే లహరి అటువైపు తిరిగి చూస్తుంది. చూసేసరికి ఇక ఒక్కసారిగా లహరి టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఎవరితను అన్నట్టుగా అప్పుడే క్లాప్స్ కొడుతూ దగ్గరికి వచ్చి మీరు డాన్స్ చాలా బాగా చేశారు, వావ్ మీ డాన్స్కి ఫిదా అయిపోయాను అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ చూసి ఏయ్ లహరి తను ఫ్రెండ్ ప్రశాంత్ అని అంటూ చెప్తుంది. ఓ హాయ్ అని అంటూ ప్రశాంత్ ఇలా షేక్ హ్యాండ్ ఇస్తాడు. లహరి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఏయ్ షేక్ హ్యాండ్ ఇవ్వవే హాయ్ చెప్తున్నాడు కదా అంటే సరే అని చెప్పి లహరి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. తను అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు తన మీద, తనని లహరిని. ఇక అలాగే ఇలా అంటూ ఉంటాడు, మీ డాన్స్ ఎంత బాగుందంటే చాలా నచ్చేసింది నాకు అని అంటాడు. రే ఏంట్రా అప్పుడే మమ్మల్ని అందరినీ మర్చిపోయి తనతో క్లోజ్ అయిపోయావు అని అంటూ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఇంకా అప్పుడే గిటార్ చాలా బాగా ప్లే చేస్తాడు లహరి అని అంటూ రే గిటార్ ప్లే చేయరా అంటే లహరి డాన్స్ చేస్తే లహరి చెప్తే నేను చేస్తా అంటే రే ఏంట్రా మమ్మల్ని పాత వాళ్ళందరినీ మర్చిపోయి లహరి చెప్తే చేస్తా అంటావేంట్రా నువ్వు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అలాగే చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు లహరి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది అతన్ని. ఇంకా అతను అలాగ చూస్తూ ఉంటాడు లహరిని. ఇక అప్పుడే గిటార్ ప్లే చేస్తూ ఉంటే లహరి హాయిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది లహరి. ఇంకా ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ క్లాప్స్ కొడతారు. రే గిటార్ చాలా బాగా ప్లే చేసామని చెప్పేసి ఇంకా చాలా బాగా ప్లే చేశారు మీరు అని షేక్ హ్యాండ్ ఇస్తుంది లహరి. ఆ షేక్ హ్యాండ్ ఇవ్వటంతో అలాగే చేయి పట్టుకొని చూస్తూ ఉంటాడు. రే ఎంతసేపు రా చేయి పట్టుకుంటావు వదులు అని అంటే సరే అని వదిలేయటంతో లహరి సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత కేక్ కట్ చేస్తారు. కేక్ కట్ చేసిన తర్వాత కూడా అలా వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా కేక్ తీసి వాళ్ళ ఫ్రెండ్కి పెట్టకుండా బర్త్డే అమ్మాయికి పెట్టకుండా లహరికి పెట్టబోతాడు. అప్పుడే లహరి ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటుంది. ఆ మిగతా వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటే మళ్ళీ అందరినీ చూసి మళ్ళీ ఆ అమ్మాయి బర్త్డే అమ్మాయికి కేక్ తినిపిస్తాడు. ఆ తర్వాత లహరినే చూస్తూ ఉంటాడు. ఆ రకంగా లహరికి ప్రశాంత్కి అక్కడ పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తుంది లహరి. ఆనంద సీరియస్గా లహరి గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి లహరి ఇంకా ఇంతసేపు అయినా ఇంటికి రాకపోవటం ఏంటి అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే లహరి అక్కడికి వచ్చేస్తుంది. లహరి వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తూ ఉంటే అనన్య వచ్చేసావా రా రా లోపలికి రా అని అంటూ లోపలికి తీసుకొస్తుంది. వదిన ఎవరైనా వచ్చారా చూసారా నన్ను అడిగారా అని అంటూ లహరి కంగారు పడుతూ అడిగితే అప్పుడు లేదు ఎవరు చూడలేదులే అని అంటూ అనేస్తూ అనన్య పార్టీ బాగా ఎంజాయ్ చేసావా అని అంటే బాగానే చేశాను వదిన అని అంటూ లహరి చెప్తుంది. అయ్యే పద భోంచేదు గాని అని అంటే అమ్మో వద్దు వదిన అని అంటే ఏమైనా తిన్నావా అని అడిగితే లేదు వదిన తినలేదు జస్ట్ కేక్ తిన్నానంతే అని అంటంతో కేక్ తింటే సరిపోతుందా పద భోజనం చేద్దు కానీ అని అంటూ అడిగేసరికి లేదు వదిన వద్దు ఇప్పుడు ఈ సమయంలో నేను భోజనానికి వస్తే ఎవరైనా చూస్తారు వదిన అని అంటూ అంటే ఎవరు చూడకుండా నేను చూసుకుంటాను కదా అని అంటే వదిన ఈరోజు పార్టీ నీ వల్లే బాగా ఎంజాయ్ చేశాను వదిన నువ్వు సపోర్ట్ చేయడం వల్లే నేను వెళ్ళాను అని అంటూ చెప్తూ ఉంటే ఆనంద సీరియస్గా చూస్తూ ఇది పార్టీకి సపోర్ట్ చేసిందా వెళ్ళమని సపోర్ట్ చేసిందా అంటే నా కూతుర్ని అడ్డదారి తొక్కించాలి అనుకుంటుంది, దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది, చూడు నువ్వు అనవసరంగా కంగారు పడకు పద భోజనం చేద్దు కానీ అని అనన్య లహరిని అంటుంది. అప్పుడే లహరి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అది వదిన వద్దు వదిన అమ్మ తిడుతుంది బయటకు కానీ ఎవరైనా వస్తే పెద్ద గొడవ చేస్తారు వదిన ప్లీజ్ వద్దు అని అంటంతో లేదు ఎవరు ఏమీ అన్నారు నేను చూసుకుంటాను కదా అనేసి పద అని చెప్పి తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటుంది. ఇక అలా ఇద్దరు కలిసి ఇంకా అనన్య వడ్డిస్తూ ఉంటే లహరి తింటూ ఉంటుంది. ఇక అప్పుడే పైనుంచి ఆనంద అదంతా చూస్తూ ఉంటుంది. చీకట్లో ఉంటుంది కదా కనిపించదు అనన్య. ఎవరైనా ఇంకా ఆనంద అందరూ రావాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇంకా తిను తిను అని అంటూ స్పూన్ని కింద పడేస్తుంది. అబ్బా వదిన సౌండ్ చేయకు అని అంటే సరేలే చూసుకోలేదు అని అంటూ మళ్ళీ ఇది వేసుకో అని అంటూ ఇంకా కింద అన్ని వస్తువులు ఒక్కొక్కటి పడేస్తుంది. వదిన నువ్వు సౌండ్ చేస్తున్నావు చూసుకోవాలి కదా అని అంటే సారీ చూసుకోలేదు అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంతసేపు సౌండ్ చేసినా ఎవరు రావట్లేదు అని అనుకుంటూ ఉండగానే కావాలని పెద్ద చంబు కింద పడేలా చేస్తుంది. ఇంకా ఆ సౌండ్ విని ఆనంద అక్కడికి లైట్స్ ఆన్ చేసి వస్తుంది. ఆనంద రావడంతో ఒక్కసారిగా లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అనన్య బాగా అయింది అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆనంద వచ్చేసరికి లీలావతి కూడా అక్కడికి వచ్చేస్తుంది. లహరిని చూసి ఏంటి ఈ సమయంలో భోజనం చేస్తున్నావు అని ఆనంద అంటుంది. అలా అనేసరికి అది అమ్మ అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఎప్పటి నుంచి చూస్తున్నాను నీకోసం అసలు కనిపించవేంటి నువ్వు అని
అంటంతో ఇంకా అప్పుడే లహరి టెన్షన్ పడుతూ అది అని అంటూ ఉంటే తను పార్టీకి వెళ్ళింది అత్తయ్య అని అంటూ అనన్య చెప్తుంది. ఏంటి పార్టీకి వెళ్ళిందా? పార్టీకి వెళ్ళటం ఏంటి? ఈ అలవాటు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అని ఆనంద అంటుంది. అది అమ్మ నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటే చెప్పకుండా వెళ్ళటం ఇవన్నీ చేయటం ఎప్పటి నుంచి మొదలైందంతా అని ఆనంద కోపంగా అరుస్తుంది. ఇంకా అప్పుడే లహరి ఇలా అంటుంది. అమ్మ అనుకోకుండా ఫ్రెండ్స్ పిలిచారమ్మా అందుకే వెళ్ళాను అంటే ఇలాంటి అలవాటు ఎప్పటి నుంచి నేర్చుకున్నావమ్మా? మీ అమ్మ మాట కాదని ఒక్కరోజు కూడా నువ్వు బయటికి వెళ్ళావు కదా అని అంటూ లీలావతి అంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ నన్ను అమ్మ అని కంగారు పడుతూ ఉంటే ఏంటత్తయ్య మీరు చిన్నదానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తారా? జస్ట్ పార్టీకి వెళ్ళింది అంతే కదా అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇంకలా చెప్తూ ఉంటే ఒక్కసారిగా బాధపడుతూ కోపంగా చూస్తూ ఉంటుంది లహరి. అది కాదమ్మా నేను చెప్పేది వినమ్మా అంటే ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అసలు ఏం చేస్తున్నావో ఏం జరుగుతుంది ఇంట్లో అర్థమవుతుందా నీకు అని అంటూ ఆనంద కోపంగా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే లహరి టెన్షన్ పడుతూ అది అమ్మా అని అంటూ ఉంటే ఏం చేస్తున్నావు అసలు నువ్వు అంటే అత్తయ్య గారు ఇలాంటివన్నీ ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో చేస్తారు చెప్పండి? మీరు ఇంత కండిషన్లు పెట్టి ఇంత బాధ పెడితే రేపు మీ మీద తనకి చెడ్డ ఒపీనియన్ కలిగిపోతుంది కదా. మా అమ్మ ఇంత రిస్ట్రిక్ట్ చేస్తుందని తను బాధపడుతుంది కదా అని అనన్య అంటే చూడు అనన్య ఇవి మీ ఇంట్లో కామన్ ఏమో, ఇలాంటివి వెళ్ళటం చేయటం నీకు కామన్ ఏమో కానీ మాకు కాదు, మా ఇంట్లో ఇలా వెళ్ళకూడదు అని అంటూ సీరియస్గా ఆనంద అంటుంది. ఇక అప్పుడే అనన్య నువ్వేం మాట్లాడుతున్నావు? ఆనంద్కి చెప్పకుండా ఇలా వెళ్ళిపోయి ఇలా చేయమని చెప్తున్నావా అని అనన్యని లీలావతి ఎదిరిస్తుంది. ఇంకా అప్పుడే అనన్య అది కాదత్తయ్య నేను అలా చెప్పట్లేదు, పాపం తను చిన్నపిల్ల కదా, పార్టీస్ అని అందరూ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే తను మాత్రం ఏమీ చేయకుండా ఇలా ఉండటం బాధ కదా, అందుకనే చెప్పాను అత్తయ్య అంతే అని అంటూ చెప్తుంది. ఇంకా అప్పుడే ఇంకా ఆనంద అంటుంది. చూడు లహరి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకొని చెప్తున్నా, నువ్వు ఇలా పార్టీస్ అని ఫ్రెండ్స్ అని తిరిగితే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అని ఆనంద అంటుంది. అలా అనేసరికి అప్పుడు లహరి అంటుంది. సారీ అమ్మ నేను ఇంకెప్పుడు ఇలా తప్పు చేయను అనేసి నీకు చెప్పకుండా చేయను అని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి చూసారా అత్తయ్య మీరు చేసిన ఈ పొరపాటు వల్ల తను ఎంత బాధపడుతుందో ఎంత ఫీల్ అవుతుందో, అయినా ఇంత చిన్నదానికి ఇంత పెద్ద కండిషన్లు పెట్టి రూల్స్ పెట్టడం కరెక్ట్ కాదత్తయ్య అని అంటంతో ఇక ఆనంద అలా చూస్తూ ఉంటుంది కోపంతో. ఇక ఏంటి నువ్వు బయటికి పంపించాలి ఇలా రోడ్ల మీద తిరగాలి అని చెప్తున్నావా అని అంటూ ఆనంద అనన్యని అంటుంది. లీలావతి అంటుంది అనన్య చెప్పింది కూడా కరెక్టే కదా ఆనంద, పాపం చిన్నపిల్ల దాన్ని ఇంత బాధ పెట్టి లోపలే ఖండించినట్టుగా ఉండటం కరెక్ట్ కాదేమో, చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళొస్తే తప్పేముంది, అయినా మన లహరి గురించి మనకు తెలియదా ఏంటి అంటే అక్క ఏంటి నువ్వు నీ కోడలికి సపోర్ట్ చేస్తున్నావు అని అంటే లీలావతి అంటుంది. అదేంటి ఆనంద అలా మాట్లాడతావు, నేను మన లహరి గురించి మంచి కోసమే ఆలోచిస్తున్నాను కదా, మరి ఇన్ని కండిషన్లు పెడితే పాపం పిల్ల ఏమైపోతుందో అని బాధపడి చెప్తున్నాను, అయినా అంత స్ట్రిక్ట్గా చేయటం కరెక్ట్ కాదు అని లీలావతి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే ఆనంద అలా సీరియస్గా చూస్తూ ఉంటే అనన్య బాగా సరిపోయింది అత్తయ్య గారు, అయితే అనన్య లహరి అలా చేయటంలో తప్పేముంది, నాకు తెలిసి ఏ తప్పు లేదు అని మనసులో అలా అనుకుంటూ చూస్తూ ఉంటుంది కోపంగా. ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది అన్నిని. ఇంకా అనన్య ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు నీవే కరెక్ట్ అని అంటూ ఉన్న ఈ ఇంట్లో అందరూ నోళ్ళు మోయించేస్తాను, అందరూ నువ్వు చేసేది తప్పు అని ఇలా నేను చేస్తాను అని అనన్య నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనందం మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ ఏం చేయాలి, అనన్య కావాలని నా కూతురిని చెడగొట్టాలని ఇలా ప్లాన్ చేస్తుంది అనుకుంటా, దీన్ని ఏదో ఒకటి నేను చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతూ సీరియస్గా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ వెంటనే జ్యోతికి ఫోన్ చేస్తుంది. జ్యోతి రేపు పనిలోకి రానని నువ్వు చెప్పాలి, ఇంట్లోకి మా అక్కకి ఫోన్ చేసి మెసేజ్ చేసి చెప్పు అని అంటే సరే అమ్మా అని అంటూ జ్యోతి చెప్తుంది. అలా అంతకుముందు శరణ్య అక్కడే ఉంటుంది కదా, శరణ్యకి చెప్పిన అమ్మాయే ఈ జ్యోతి, ఇంకా పని మనిషి. ఇక ఆ పని మనిషిని రావద్దని ఆనంద చెప్తుంది. సరే అని చెప్పేసి పని మనిషి ఇంకా మెసేజ్ పెడుతుంది లీలావతికి. లీలావతి భర్త ఈ టైంలో మెసేజ్లు ఏంటి అంటే ఏమో అండి నాకేం తెలుసు అని ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది. రేపు పనిలోకి నేను రావట్లేదమ్మా అని మెసేజ్ ఉంటుంది. అది చూసి పని మనిషి రేపు రానని మెసేజ్ పెట్టిందండి అని అంటూ బయటికి కంగారుగా వస్తుంది. ఆనంద అక్కడే ఉంటుంది. ఆనందని చూసి లీలావతి ఆనంద ఇలా పని మనిషి రానని మెసేజ్ పెట్టింది ఎలా అని అంటే ఏంటక్క నిజంగానా ఈ టైంలో రానని చెప్తే ఎలాగా అని ఆనంద అంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు ఆనంద, ఇప్పుడు ఏం చేయాలో అని అంటే అదేంటక్క చాలా గిన్నెలు ఉన్నాయి కింద పడిపోయాయి, అక్కడున్నాయి ఇక్కడున్నాయి, సింకు నిండా నిండిపోయాయి,
ఇవన్నీ పనులు ఎవరు చేస్తారక్క అని అంటూ ఆనంద అంటుంది. అలా అనేసరికి లీలావతి కంగారు పడుతూ ఉంటుంది. అయితే నేను చేస్తాను లేక అని ఆనంద అంటే, లీలావతి నువ్వు చేస్తావా, నువ్వెందుకు చేస్తావు, నువ్వు చేయకూడదు అని అంటుంది. అలా అనేసరికి మరి శరణ్య చేత చేపిద్దాం లేక అంటే, పాపం పిల్ల పొద్దు నుంచి అదొక్కతే అన్ని పనులు చేస్తుందిలే, వద్దు అని లీలావతి అంటుంది. మరి ఎవరు చేస్తారక్క, నువ్వు చేస్తావా, నువ్వు చేస్తే నేను అస్సలు ఒప్పుకోను అని ఆనంద అంటుంది. అనన్య ఇంకా అప్పుడే లీలావతి అంటుంది, సరేలే నేను కూడా ఏం చేయను, అనన్య ఉంది కదా, అనన్య చేస్తుందిలే అని లీలావతి అంటుంది. అది చేస్తుందంటావా అక్క అని అంటే, చేస్తుంది, ఖచ్చితంగా నా మాట వింటుంది. నేనంటే చాలా గౌరవ పిల్లకి చూడటానికి కఠినంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ మనసు వెన్నపూస అంటే, అవునా అక్క, ఆ పూసని పిలువక్క అని అంటూ ఆనంద అంటుంది. లీలావతి సరే నేను అనన్యని పిలుచుకొస్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆనంద అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది.